అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ విత్ అని. సో ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాము. కనుక్కుందామా ఏం వండుతున్నారా మమ్మీ ఇవాళ? వాట్ యూ కుకింగ్ మమ్మీ టుడే? ఏం వండుతున్నారు? హలో, నేను చూడండి చికెన్ పాలకూర వండుతున్నాను. చికెన్ పాలకూర. చికెన్ అది మమ్మీ? చికెన్ అది మమ్మీ? చికెన్ లేకుండా చేస్తారా? చికెన్ పాలకూర నాకు ఈడు ఉంది, చూపెడతాను. నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మమ్మీ? సో యాజ్ యూజువల్ గా ఎప్పుడు స్టిక్స్ తోనే స్టార్ట్ చేసినాము. మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ట్రెడిషనల్ గా కట్టెల పొయ్యితోటి. ఓకేనా అండి? ఇవాళ గాలి బాగా వస్తుంది, తొందరగా పట్టుకోవట్లేదు వంట. ఫైనల్ గా కడాయి అయితే పెట్టేద్దామండి. ఆయిల్ తీసుకుందామండి కాగడానికి. ఎంత మమ్మీ అది? 5 స్పూన్లు. 5 స్పూన్స్ అండి. కొంచెం వేడి కానిద్దాము. तेल गरम हो गया, నూనె అయితే వేడెక్కిపోయిందండి. ఆనియన్స్ వేసేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మనం పెట్టే వీడియోస్కి చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి సబ్స్క్రైబర్స్ కూడా. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కొత్త కొత్త వీడియోస్ చూడడానికి ఉంటుంది. ఎవరైతే ఫాలో చేయట్లేదో, సబ్స్క్రైబ్ చేయలేదో బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఏదైనా వీడియో వస్తే ఇమీడియట్గా మీకు అప్డేట్ వస్తుంది. కర్రీ లీవ్స్ అండ్ చిల్లీస్. నేను మంచిగా బ్రౌన్ అయ్యేదాకా నేను టమాటాలు కోసేస్తాను. అది కాలుతుంది ఆడ. అయ్యో సారీ. ఒకరిలో వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఇంగ్లీష్లో చెప్తే, నేను తెలుగులో చెప్తే ఆమె ఇంగ్లీష్లో చెప్తుంది. అందరికి అర్థం కావాలి, అందుకే హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడుతున్నాను. ఏ లాంగ్వేజ్ ఎవరికి రానో ఎవరు ఉన్నారు? అందరికి ఉన్నారు లాంగ్వేజ్, అందరికి వస్తుంది లాంగ్వేజ్. అందుకే అన్ని లాంగ్వేజెస్ మాట్లాడిస్తున్నాం మమ్మీ. మల్టీ టాలెంట్ అంటావా? మల్టీ టాలెంటెడ్. గాలి బాగా వస్తుంది, అందుకే సరిగ్గా ఇంకో పట్టుకుంటున్నా. గాలికి ఎటు వెళ్ళిపోతుంది. 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను, అది వేసేస్తాను. సో ఆనియన్ బాగా మగ్గినాయి చూడండి. ఇప్పుడు ఇందులో చికెన్ 1.5 kg ఇది ముందే కడిగి పెట్టేసాను నేను. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తాను. గాలికి మంట బొగనకి పెళ్ళంకి అసలు కడాయికి తాకుతూనే లేదు. అటు ఎటో వెళ్ళిపోతుంది. నాకు రాకుంటుంది వచ్చి కదా కదా కలిపించుకుంటే. చికెన్ వేసేసారండి. మమ్మీ మాట్లాడే లాంగ్వేజ్ తమిళ్. గాలి వస్తుంది కదా, పోయి ఇటు సైడ్ తిప్పేస్తాను అని చెప్తున్నాను. ఎందుకంటే అసలు దాంట్లో తాకలేదు, పోయి గిన్నెకి అసలు తాకలేదు అనమాట. మొత్తం గాలి వచ్చేస్తుంది. కాబట్టి కొంతసేపు మగ్గిద్దాం. అప్పటిదాకా మూత పెడతానండి. ఒక 5-10 minutes. 5-10 minutes అండి. అప్పటి వరకు నేను కెమెరా పొజిషన్ చేంజ్ చేసుకుంటారండి. స్టే ట్యూన్. 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చికెన్ వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో ముందుగా కోసి పెట్టుకున్నాను ఆలుగడ్డ, పెద్ద పెద్దగా ఒక 1/2 కిలో ఆలుగడ్డ అండి ఇది. ఇందులో వేసేద్దాం. దాని వెంటనే పాలకూర కూడా ముందే కడిగి పెట్టాను నేను చూడండి. ఇది కూడా ఇందులో వేసేస్తాను. ఒక స్పూన్ పసుపు,
1½ స్పూన్ కారం పొడి, ఇది చిన్న స్పూన్ కనుక నేను 3 స్పూన్ వేస్తున్నానండి. ఉప్పు మీరు కొంచెం తక్కువ వేసుకున్నా మీకు రుచిగా పడగా వేసుకోవచ్చు. హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూన్, గరం మసాలా ఎక్కువ వేయను. ఒక స్పూన్ చాలు. ఫైనల్గా ఇప్పుడు దీన్ని కలిపేద్దాం బాగా. పాలకూరలో ఆలుగడ్డలు కూడా వాటర్ వదులుతుందండి, అందుకే నేను నీళ్ళు ఇప్పుడే పోయాను, కొంతసేపు అయినాక పోస్తాను. కొంచెం నీళ్ళంతా వాటర్ పట్టాక చూసారా ఇలా బాగా కలిపేసుకోవాలా. కింద మీద మొత్తం మసాలా అంతా దానికి పట్టేటట్టు, చికెన్కి పాలకూర ఆలుగడ్డ మొత్తం దానికి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టేస్తాను. సో అండి 5 మినిట్స్ అయిపోయింది. చూద్దాం దీంట్లో ఎంత వాటర్ వదిలిందో. చూసారా ఎంత వాటర్ ఉందో. ఈ వాటర్లోనే చికెన్ కర్రీ పాలకూర రెడీ అయిపోద్ది. కలర్ఫుల్గా ఉంది, గ్రీన్గా ఎల్లోగా. ఎంత మంచి పాలకూర, ఎంత మంచి వాసన వస్తుంది. పాలకూర హెల్త్కి మంచిదండి, చాలా మంచిది హెల్త్కి. పిల్లలకైతే ఇంకా చాలా మంచిది. మా పాపకు చాలా ఇష్టం అండి పాలకూర. పాలకూర వండి పెడితే చాలా ఇష్టంగా తినేస్తుంది. ఒక పూట ఒక్కసారి వేసుకుని అన్నం 2 టైమ్స్ వేసుకుంటుంది ఆమె పాలకూర చేసినప్పుడు. సో దీన్ని ఇంకా కొంచెం ఉడకనిద్దామండి. ఒక 20 మినిట్స్లో ఉడికిపోద్ది. వాటర్ అంతా గుంజేస్తే ఫైనల్ చికెన్ కర్రీ అయిపోద్ది. చికెన్ పాలకూర చికెన్ కూడా మర్చిపోయినాము విత్ ఆలుగడ్డ పొటాటోస్. సో ఫైనలీగా అండి చూద్దాం ఇప్పుడు మన కర్రీ రెడీ అయిందా లేదా అని. చూసారా ఇంకా బాగా మరుగుతుంది, అది ఉడుకుతుందో చూడండి. అలా ఇంత మంచిగా ఉడుకుతుంది. మగ్గు వాసన చూసారా. పాలకూర, చికెన్, ఆలుగడ్డ చూడండి బాగుంది కదా. గ్రీన్గా ఎల్లోగా చూడండి. ఆలుగడ్డ కలర్ఫుల్. ఒకసారి చూసేస్తానండి ఆలుగడ్డ. చూసారా ఆలుగడ్డ ఎట్లా ఉడికిపోయింది చూసారా. అయితే ఫైనలీగా ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయిందండి. పాలకూర చికెన్ విత్ ఆలుగడ్డ. సో నాకైతే ఆకలి వేసేస్తుందండి. మమ్మీ అయితే రెడీ చేసేస్తారు చికెన్ పాలకూర ఆలుగడ్డ. సో నేనైతే వేడివేడిగా తినేస్తాను. సో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సర్వింగ్ అనేది మీకు షార్ట్లో పెట్టేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వీడియో కూడా లింక్లో పెట్టేస్తాను.